వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జరిగింది దానిపైన సిట్టు వాళ్ళకి క్లియర్ డైరెక్ట్ సిట్టు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చిందంటే 2024 జూన్లో ఏదైతే 4 ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు. అదేవిధంగా ఈ 4 ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం దాని ప్రకారమే సిట్ ఫామ్ చేయటం జరిగింది. దాని ప్రకారం మీరు విచారణ చేస్తుంటే ఫస్ట్ ఆ 2 క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని అడిగాను. వాళ్ళు మాకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు అంటే నేను అడిగాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మీరు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేశారు, దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఆ ఛార్జ్ షీట్లో ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్స్ కెరన్ ఆయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. అది ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది, దాంట్లో నేను చూసాను. జరిగిందంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది, అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశామని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద క్రోస్ ఆఫ్ డివోటీస్, ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అడల్టెడ్కి వాడారా 4 ట్రక్కులు, ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు వెనక్కిపోయిన ట్రక్స్ కూడా మళ్ళీ వేరే పేరు మీద వచ్చి వాడారు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు వాళ్ళు. సో దీనిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. అడల్టెడ్ గీలో యానిమల్ ఫ్యాట్ ఉందా, వేరే ఏమైనా అడల్టెడ్ ఐటమ్స్ పామ్ ఆయిల్ కానీ వీటి ద్వారా అడల్టెడ్ గీ జరిగిందనేది కూడా క్లారిఫై చేయాలని చెప్పడం. ఈ ఒక్క పాయింట్ మీద బాగా క్లారిటీగా చెప్పమని నేను ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్పాను. మిగతా అన్ని విషయాలు వాళ్ళు అడిగిన వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పడం కాదు, ఇప్పుడే కాదు, మళ్ళా అవసరమైతే ఇన్వెస్టిగేషన్కి నేను అన్ని విధాల కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం నేను వాళ్ళని క్లారిఫై చేయమని అడిగిందంటే, ఇప్పటికి వరకు లాస్ట్ 10 రోజుల నుంచి మీడియాలో చిన్నప్పన్నని నా ఎక్స్పీఏ 2014 నుంచి 2019 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నా దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పని అరెస్ట్ చేశారు. సరే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మీ ఎంక్వైరీలో అతని మీద ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి, అరెస్ట్ చేశారు, ఫైన్. బట్ మీరు పదే మీడియాలో, ఎస్పెషల్లీ కొన్ని మీడియాలు చిన్నప్పన్న నా పిఏ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. 2018 తర్వాత ఆయన నా పిఏ కాదు, దానికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. 2018లో నేను రిజైన్ చేసినాక ఆ తర్వాత ఈ జాయిన్డ్ విత్ మా పార్టీలో ఉన్న అదర్ ఎంపీ వి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ ఎంపీ దగ్గర కూడా పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చినాక ఒక 4 నెలలకో 5 నెలలకో ఈఆర్ జాయిన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ సమ్ స్పెషల్ ఆఫీసర్ లైజన్ ఆఫీసర్ ఎట్ ఆంధ్రప్రదేశ్ భవన్. సో దీస్ 2 థింగ్స్ మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అప్పన్న నా పిఏ అని, ఆయన అరెస్ట్ చేశారని, ఆయన ద్వారా ఏదో హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయని. ఇప్పుడు అప్పన్న ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే వాటిని ఆయన పైన ఎంక్వైరీ చేసి ఆయన తప్పు చేస్తుంటే, ఏమైనా హవాలా ట్రాన్సాక్షన్ చేస్తుంటే సెక్షన్ ప్రకారం మీరు ఆయన పైన చర్యలు తీసుకోండి. అదేవిధంగా అప్పన్న ఆ విధంగా చేయటానికి కారణం ఎవరో టీటీడీలో ఉన్న ఆఫీసర్స్ ఎవరో సహకరించుంటారు కదా, వాళ్ళని కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోండి. అంతేగాని అప్పన్న నా పిఏ అని, అతని ద్వారా ఏదో నేను అవినీతి పాల్పడ్డానని దుష్ప్రచారాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా 2-3 సజెషన్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు అడల్టెడ్ గీ సప్లై చేశారు. సప్లై చేసిన దాంట్లో కెరన్ ఆయిల్, పామ్ ఆయిల్ మిక్స్ అయ్యిందని చెప్తున్నారు. అది మీరు 2019 నుంచి చేస్తున్నారు, 2019 నుంచి జరుగుతుందని మేము చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అదేవిధంగా సప్లయర్స్ ఏమైనా ఒక ఇద్దరు మారితే ఉండొచ్చు. 2019 నుంచి కూడా ఇదే విధంగా అడల్టెడ్కి సప్లై చేశారేమో, దాన్ని కూడా వెరిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మంచిగా 2014 నుంచి కూడా
ఇంకా ముందు నుంచి కూడా వీలైతే, ఎందుకంటే ఈ సప్లయర్స్ ఒకరిద్దరు మారిన సప్లయర్స్ అంతా వాళ్ళది కదా. సో అడల్టెడ్కి ఎప్పుడు నేను చేస్తాను అనే దాంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజలకి తెలియజేయాల్సిన, భక్తులకి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా వేరే అంశాలు కూడా నేను వాళ్ళ దృష్టికి తేవడం జరిగింది. ఏదైతే అభియోగం చిన్నప్పని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను, స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్టీ గీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డాను, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు, చేయబోను కూడా. దట్టు స్వామివారి సేవలో అట్లాంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను. దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను.